అనగనగా ఒక దట్టమైన అడవిలో భీకర అనే ఒక పెద్ద సింహం ఉండేది. అది చాలా క్రూరమైనది. దానికి ఆకలి వేసినా వేయకపోయినా అడవిలో కనిపించిన జంతువునల్లా చంపి తినేసేది. దీంతో అడవిలోని జంతువులన్నీ చాలా భయపడిపోయాయి. అవన్నీ ఒకరోజు సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చాయి. అవి సింహం దగ్గరకు వెళ్లి, మహారాజా, మీరు ఇలా రోజుకో జంతువును వేటాడితే త్వరలోనే అడవిలో ఏ జంతువు మిగలదు. అందుకే మాలో మేమే ఒక ఒప్పందం చేసుకున్నాము. ప్రతిరోజు మేమే ఒక జంతువును మీ ఆహారం కోసం పంపిస్తాము. దయచేసి మీరు వేటాడటం ఆపండి అని వేడుకున్నాయి. సింహానికి కూడా వేటాడే పని తప్పుతుందని సంతోషించి దానికి ఒప్పుకుంది. ఆ రోజు నుండి రోజుకొక జంతువు సింహం గుహకు వెళ్లేది. ఒకరోజు ఒక చిన్న తెలివైన కుందేలు వంతు వచ్చింది. దానికి అనవసరంగా చనిపోవడం ఇష్టం లేదు. అది ఎలాగైనా ఆ క్రూర సింహాన్ని వదిలించుకోవాలని ఒక ఉపాయం ఆలోచించింది. కుందేలు కావాలనే సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే బాగా ఆకలితో ఉన్న సింహం కోపంతో రగిలిపోతోంది. కుందేలును చూడగానే, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? పైగా ఇంత చిన్నగా ఉన్నావు. నా ఆకలి ఎలా తీరుతుంది అని గర్జించింది. కుందేలు భయపడుతున్నట్లు నటిస్తూ, క్షమించండి మహారాజా, నేను వచ్చే దారిలో నన్ను మరో పెద్ద సింహం ఆపింది. అది చూడటానికి మీకంటే బలంగా ఉంది. తానే ఈ అడవికి కొత్త రాజునని, మిమ్మల్ని చంపి తింటానని గెప్పింది. నేను మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి అతి కష్టం మీద దాని నుండి తప్పించుకొని వచ్చాను అని అబద్ధం చెప్పింది. ఇది విన్న భీకర సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. నా రాజ్యంలో నాకంటే బలమైన సింహమా? అదెక్కడుందో వెంటనే చూపించు, ఇప్పుడే దాన్ని చంపేస్తాను అని అరిచింది. కుందేలు సింహాన్ని అడవిలోని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, ఆ సింహం ఈ బావిలోనే దాక్కుంది, చూడండి అని చూపించింది. సింహం కోపంగా బావిలోకి తొంగి చూసింది. ప్రశాంతంగా ఉన్న నీటిలో దాని ప్రతిబింబం దానికి స్పష్టంగా కనిపించింది. తన ప్రతిబింబాన్ని రెండో సింహం అనుకొని భ్రమపడింది. ఇక కోపం ఆపుకోలేక ఆ రెండవ సింహాన్ని చంపడానికి ఒక్క ఉదుటున బావిలోకి దూకింది. అంతే, ఈతరాక ఆ లోతైన బావిలో మునిగి సింహం చనిపోయింది. కుందేలు తన తెలివితేటలతో సింహాన్ని ఓడించి సంతోషంగా తిరిగి వెళ్ళింది. అడవిలోని జంతువులన్నీ కుందేలును మెచ్చుకున్నాయి.